నమస్తే. ఈరోజు ఒహోయ్ కుకింగ్లో బ్లాక్ క్యారెట్స్తో కాంజీ చేసి చూపిస్తున్నాను. ఇది మంచి ప్రోబయోటిక్ డ్రింక్ కింద చెప్పుకోవచ్చు. ఇది మనం హెవీగా ఎప్పుడైనా భోజనం చేసాము అనుకుంటే తర్వాత ఒక గ్లాస్ ఇది డ్రింక్ తాగేస్తే చక్కగా అరిగిపోతుంది. దీనికోసం నేను 2 బ్లాక్ క్యారెట్స్ తీసుకున్నాను. 400 గ్రాముల బరువు ఉంది. బాగా కడిగి పెట్టుకున్నాను, తుడిచిపెట్టుకున్నాను. తర్వాత 2 లీటర్ల నీళ్ళతో నేను ఈరోజు కాంజీ చేస్తున్నాను. ఆరో వాటర్ తీసుకున్నాను. ఇదంతా ఒక పాత్రలోకి తీసుకుంటున్నాను. ఇది బాగా వేడి చేసుకోవాలి నీళ్లు. ఇది నేను స్టవ్ మీద పెట్టేసి నీళ్లు ఇంత లోపల పక్కన పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్లాక్ క్యారెట్స్కి పైన కింద తొడిమ భాగం తీసేసుకోవాలి. చాలా రఫ్గా వేళ్ళన్నీ కనిపిస్తూ ఉంటాయి, అందుకని మనకి పైన భాగం పనికిరాదు. తర్వాత తొక్క తీసేసుకోవాలి. చూడండి, ఇలాగా తొక్క తీసి పెట్టుకున్నాను. చేతులంతా కూడా చూడండి ఇలాగ పర్పుల్గా అయిపోయినాయి. బాగుంటుంది బ్లాక్ క్యారెట్స్, మంచి రంగు ఉంటుంది. మీకు ఇలాగ రంగు అంటుకోవద్దు అనుకుంటే గ్లౌస్ వేసుకోవచ్చు. తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని 2-3 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. పెద్దగా ఉన్నాయి కదా, తర్వాత ప్రాసెస్ ఈజీ కోసం ఇలాగ కట్ చేసుకున్నాను. మళ్ళీ ఒక్కసారి ఏమన్నా కొంచెం మట్టి ఉంటుందేమో అని చెప్పి ఒకసారి కడిగి పెట్టేసుకుంటున్నాను. వీటికి అంతో ఇంతో తడి అంటుకున్నా పర్లేదు. తర్వాత మనం ఎలాగో వీటిని నీళ్ళలోనే వేస్తాము. చూడండి, నీళ్ళ కలర్ కూడా ఎంత డార్క్గా వచ్చేసిందో. తర్వాత వీటిని ఒక 1.5 ఇంచ్ అంతా ట్యూబ్స్గా కట్ చేసుకొని తర్వాత మళ్ళీ పొడుగ్గా చీల్చి పెట్టుకుంటున్నాను. మీకు ఈ షేప్ వద్దు అనుకుంటే చక్రాల్లాగా చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. ఇలాగా అన్ని 2 క్యారెట్స్ అంతా తరిగి పెట్టేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు హోలీ రాబోతోంది కదా, ఆ టైంకి ఒక 3-4 రోజుల ముందు మీరు ప్రాసెస్ మొదలు పెట్టండి. హోలీ రోజుకి రెడీ అవుతుంది. చూడండి, ఇలాగన్నీ తరిగి పెట్టుకున్నాను. ఆ రోజున మీరు ఇది తాగొచ్చు. ఇది కాంజీ చేయడం కోసం నేను ఒక మట్టి పాత్ర తీసుకున్నాను. శుభ్రంగా కడిగి డ్రైగా చేసి పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో ఈ క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. మీరు మట్టి పాత్ర లేదు అనుకుంటే కనుక మీ దగ్గర గ్లాస్ జార్లో సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. కాంజీ కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ నల్ల ఆవాలు. చిన్న ఆవాలు తీసుకోండి, ఘాటు ఉండాలి, మంచి పులుపునిస్తుంది. కాంజీ పుల్లగా ఉంటాయి, ఇవి మంచి పులుపునిస్తాయి. పెద్ద ఆవాలు తీసుకోవద్దు, ఎల్లోగా ఉండేవి అస్సలు తీసుకోవద్దు. ఇవి మిక్సీ జార్లో వేసుకుని బరకగా కాస్త గ్రైండ్ చేసుకోండి. మరీ ముక్కలు చెక్కలుగా పెద్దగా ఉండకూడదు, మరీ మెత్తగా నున్నగా చేసేసుకోకుండా కాస్త రవ్వగా ఉండేట్టు చేసుకోండి. తర్వాత ఒక్కసారి నేను నీళ్లు చూపిస్తున్నాను మీకు. బాగా ఎక్కువ మరిగిపోయింది. నేను ఇంత లోపల పక్కన పనిచేసుకుంటూ ఉంటే ఇంత బుడగలు వచ్చేసేంత వేడి వద్దు, అందుకని ఒక ఫ్యూ మినిట్స్ అలాగా పక్కన పెట్టేసేద్దాం. ఒక 2 నిమిషాలు కొంచెం వేడి తగ్గుతుంది. ఇంత లోపల ఈ క్యారెట్స్లో వేసేవన్నీ వేద్దాం. 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి వేసుకోవాలి. ఆవపిండి అనేది తప్పకుండా వేసుకోవాల్సిన పదార్థం. దీనివల్ల మంచి పులుపు ఘాటు వస్తాయి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. తర్వాత ఉప్పు అనేది ఉంటుంది దీంట్లో. ఉప్పు కోసం ప్లెయిన్గా వైట్ సాల్ట్ మెత్తడ్ది 1 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత బ్లాక్ సాల్ట్ 2 టీ స్పూన్లు వేసుకోండి. బ్లాక్ సాల్ట్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అజీర్తి ఏమన్నా ఉంటే అది తగ్గిస్తుంది. అంతేకాకుండా నోట్లో మనకి ఏమన్నా చెడు వాసన ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుంది. 1/2 టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచుకున్న నల్ల మిరియాల పొడి. మీకు ఇంకా మనకు కారంగా కావాలి అనుకుంటే కనుక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూను పొడి కారం కూడా వేసుకోవచ్చు. ఒక పెద్ద చిటికెడు మంచి ఘాటున్న ఇంగువ వేసుకోండి. ఇవన్నీ ఒకసారి పదార్థాలన్నీ కలిపేసుకోండి, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు నీళ్లు వేసే వంతు వస్తుంది. నీళ్ళు ఆ బుడగల నుంచి కొంచెం తగ్గింది, కానీ చాలా వేడిగానే ఉంది. ఇంకా నీళ్ళు అలా వేడిగానే ఉండాలి. ఇప్పుడు దీంట్లో పోసేసుకుంటున్నాను. చూడొచ్చు మీరు, బాగా పొగలు వస్తుంది. ఇంత వేడిగా ఉండాలి. మొత్తం వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోండి, పైన కింద అంతా. ఇది పైన ఒక తెల్లటి వస్త్రం కప్పుతున్నాను, కాటన్ది, ముడి వేసేసుకోండి. ఇలాగ చేసి ఎండలో పొద్దున పెట్టడం, సాయంత్రం లోపల తీసుకొచ్చేయటం, ఇలాగా 3-4 రోజులు చేయండి. మీకు బాగా ఎండగా ఉంది అంటే 3 రోజులు సరిపోతుంది. కొంచెం ఎండ తక్కువ ఉంది అనుకుంటే 4 రోజులు పెట్టండి. నేను మళ్ళీ ఒక 4 రోజులు కానీ 3 రోజులు అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. అంత లోపల ఇది ఫెర్మెంట్ అయ్యి కరెక్ట్గా మనకి రెడీ అవుతుంది. చూడండి, నాకు కొంచెం ఎండ తక్కువగా ఉంది, అందుకని 4 రోజులు పెట్టాను. 4 రోజులు అయిన తర్వాత చూపిస్తున్నాను. డ్రింక్ రెడీ అయింది. చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను, తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు చూపిస్తున్నాను. ఇది బయట పెట్టుకుంటే కనుక ఇలాగే ఒక 2-3 రోజులు ఏమీ అవ్వకుండా, ఏమాత్రం పాడవకుండా, చెడు వాసన రాకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 2 వారాలు ఏమీ పాడవకుండా ఉంటుంది. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తయారు చేసుకోవచ్చు. కాకపోతే కాస్త ఎండ ఉండాలి, ఎండలో పెట్టాలి. కాబట్టి హోలీ రాబోతోంది కదా, ఆ టైంకి మీరు రెడీ చేసి పెట్టుకొని తాగండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.